హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము ఆవకాయ పచ్చడి పెడుతున్నాం. పచ్చడి కోసం అయితే ఇలా రెడీ చేసుకొని కడుక్కొని ఆరబెట్టుకున్నాం. ఇప్పుడైతే ఇలా కట్ చేసుకుంటున్నాము. ఇలాంటి కత్తిపీట ఉంటే చాలా ఈజీగా కట్ అవుతాయండి. పిల్లలు కూడా కట్ చేయొచ్చు, చాలా బాగా కట్ అవుతున్నాయి. మేమైతే ఇలా చిన్న చిన్న పీసుల్లో కట్ చేసుకున్న తర్వాత మేమైతే ఒక 4 kgsకి అయితే 400 grams కారం, ఈ గ్లాస్ తోటి 100 grams 4 గ్లాసులు వేసాము. సాల్ట్ అయితే 1 kg వేసాము. ఇంకా వచ్చేసి ఆవ పొడి, జీలకర్ర పొడి, మెంతుల పొడి వేసుకొని ఆయిల్ అయితే 1 kg పట్టింది. చాలా బాగా కుదిరింది పచ్చడి అయితే. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కొలతల ప్రకారం అయితే నేను చెప్తున్నా చూడండి. ఆవ పొడి అయితే గ్లాసుకి 2 గ్లాస్ వేసుకున్నాం, మెంతు పొడి 2 గ్లాసు, జీలకర్ర పొడి 2 గ్లాసులు కొలతల ప్రకారం వేసుకున్నాము. చాలా బాగా కుదిరింది. నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఒకసారి నాలాగా పెట్టి ట్రై చేయండి. పచ్చడి అయితే బాగా కలపాలి, తడి చేయలేకుండా చూసుకొని అయితే ఇలా బాగా కలుపుకోవాలి. అన్ని పొడులు వేసాక ఫైనల్ వచ్చేసి అయితే ఆయిల్ వేసుకొని బాగా కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. 3 days తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా వేయాలి. మేమైతే కేజీ వెల్లుల్లి వేసాము 4 kgsకి అయితే. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కొన్ని వెల్లుల్లి వేసాము, కొంచెం పేస్ట్ కూడా వేసాము. ఇప్పుడైతే బాగా కలపాలి, ముక్కలకైతే బాగా పట్టించి. ఇప్పుడైతే ఆయిల్ కేజీ వేసుకున్నాం. పల్లి నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. ఇలా పెద్ద బేసన్లో వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. 3 days అయిన తర్వాత అయితే ఆయిల్ అంతా పైకి వచ్చేసి ప్లాస్టిక్ డబ్బాలో, సీసాలో వేసుకోవచ్చు. జాడీలో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి అయితే సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది. తడి అంటకుండా పక్కకు పెట్టుకోవాలి. ఎప్పుడు మంచిగా ఉన్నప్పుడు ఈ పచ్చడిని వాడుకోవాలి. స్నానం చేసిన తర్వాతే పచ్చడి తీసుకుంటే మనకైతే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లలో పెట్టుకున్నాడు అవసరం లేకున్నా పర్వాలేదు, చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. పెట్టరాని వాళ్ళు కూడా ఇలా కొలతలతో పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. మా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. 3 days తర్వాత చూస్తే చాలా బాగుంటుంది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. వస్తలేంద్రా, ఇంతేనా? ఏంది